కాకినాడ రమణయ్యపేట ఈశ్వర్ నగర్లో అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన చర్చిని తొలగించాలని వివిధ హిందూ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. హిందువుల నివాసాల మధ్య చర్చి ఏర్పాటు చేసి వివాదాలకు కారణమవుతున్నారని వారు ఆరోపించారు. ఈశ్వర్ నగర్ సత్తమ్మగుడి ఆలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో హిందూ ధర్మ రక్ష సమితి రాష్ట్ర అధ్యక్షుడు చేదులూరి గవరయ్య, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బిక్కెన విశ్వేశ్వరరావు, స్థానిక సీనియర్ న్యాయవాది పి నాగేశ్వరరావులు ఇంటి నిర్మాణం పేరుతో అనధికారికంగా చర్చి ఏర్పాటు చేసి కోర్టు వివాదంలో ఉన్నప్పటికీ తిరిగి తెరవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. గ్రామసభ అనుమతులు లేకుండా చర్చిని నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. చర్చి నిర్వాహకులు ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపిస్తూ చర్చిని తొలగించే వరకు న్యాయ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో విశ్వ హైందవ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, నాయకులు ముత్తా నవీన్, అప్పాజీ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. నా పేరు బిక్కెన విశ్వేశ్వరరావు, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిని. ఇక్కడ ఈశ్వర్ నగర్లో హిందువులు చాలా మొత్తం ఈ కాలనీలో ఉన్నటువంటి వ్యక్తుల్లో 99% ఆఫ్ ద పీపుల్ అందరూ కూడా హిందూస్ ఉంటారండి ఈ లొకాలిటీలో. ఇక్కడ గతంలో ఎప్పటి నుంచో కూడా ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉండడం, ఇదంతా కూడా ఒక రకమైనటువంటి వాతావరణం, హిందూ వాతావరణం అనేటువంటిది ఈ ప్రాంతంలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి పరిస్థితి. అయితే 1932 నుండి కూడా మేము ఇక్కడ ఒక చర్చి కట్టాం. అంటే ఈ ఏరియానే లేదు, 32లో చర్చి ఎక్కడ వస్తుందండి? సో అది మీనింగ్లెస్ కాన్సెప్ట్. అది నేను సోషల్ మీడియాలో పెట్టడం చూశాను. వాళ్ళు ఎవరెవరో ఇక్కడ చర్చి కట్టుకుంటాను లేదా ఇల్లు కట్టుకుంటాను అనేటువంటి క్లారిటీ లేనటువంటి ఒక వ్యక్తి, ఆయన ఇక్కడ ఒక పర్మిషన్ కోసం అని చెప్పి పంచాయతీ వారిని అప్రోచ్ కావడం, పంచాయతీ వారు ఇందాక మా పెద్దలు తెలియజేసినట్టు ఏ విధమైన పర్మిషన్ ఇవ్వకపోయినా సరే ఇచ్చామని చెప్పేసి ఒక రాంగ్ పేపర్ తీసుకురావడం, తర్వాత మా వారు పెద్దలందరూ కలిపి ఈ ఇష్యూ కోసం అని చెప్పేసి హైకోర్టుని కూడా ఆశ్రయించడం, హైకోర్టు వారు కూడా తక్షణమే స్పందించి జిల్లా కలెక్టర్ గారికి నివేదిక పంపమని కోరడం, ఇవన్నీ జరిగినాయి. మీకు అందరి నుంచి కూడా మీరు వింటా ఉన్నారు. నుంచి ఒక చర్చి 1990 నుంచి చేసుకుంటున్నాడు. కానీ అనుమతులు అయ్యి 1990లో కట్టుకుంటే 1990 నుంచి అనుమతి తెచ్చుకోవాలి కదా. లేదు, అనుమతులు లేవు, అనుమతులు ఇవ్వలేదండి. అదంతా వాస్తవం కాదు సార్. చర్చి నిర్మాణం చేయాలి అంటే అంబేద్కర్ గారు ఒక అద్భుతమైనటువంటి చట్టాన్ని ఒకటి అందించారు. అదేంటంటే భారతదేశంలో ఎక్కడైనా సరే ఒక చర్చి కానీ మసీదు కానీ నిర్మాణం చేయాలంటే అక్కడ ఉన్నటువంటి హిందువుల యొక్క అనుమతి తీసుకోవాలి. ఎక్కడంటే అక్కడ ఉన్నటువంటి చర్చి కట్టాలనుకుని కానీ ఆ పాస్టర్ వచ్చి ఏమండి మేము చర్చి కట్టుకుంటామని చెప్పేసి అన్నట్టయితే ఎంఆర్ఓ గారు యొక్క రెఫరెన్స్ మీదకి అక్కడ ఉన్నటువంటి పంచాయతీ కానీ మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్ కానీ అక్కడికి వచ్చి అక్కడ పర్యటన చేసి ఇక్కడ చర్చి పెట్టుకోవడానికి మీకు ఇష్టమని అంటే ఒక్క హిందువు పర్మిషన్ ఇవ్వకపోతే చర్చి కట్టడానికి రైట్స్ లేవు. అటువంటి పరిస్థితుల్లో ఈవేళ ఈ యొక్క ఈశ్వర్ నగర్లో 6 సంవత్సరాలు బట్టి ఎవరో ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ జనాలను తీసుకొచ్చి ఇక్కడ చర్చ అని చెప్పి ఇక్కడ హిందూ సమాజాన్ని మత మార్పిడి చేసే ప్రయత్నం చేస్తుంటే ఈ చుట్టూ ఉన్నటువంటి హిందూ సమాజం 6 సంవత్సరాలు బట్టి ప్రతిఘటిస్తూనే వస్తుందండి. ఇక్కడ పక్కనే ఇక్కడ అమ్మవారి గుడి కూడా ఉంది. అయినప్పటికీ కూడా వారు ఇష్టానుసారంగా ఇక్కడ ప్రవర్తిస్తూ ఈ చర్చ చేస్తుంటే మేము హైకోర్టుకి వెళ్ళడం జరిగింది, రకరకాలు చేసాం. కానీ అయినప్పటికీ ఇప్పటికీ కూడా పర్మిషన్ తీసుకోలేదు ఈ చర్చి.